సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో 2 రోజుల పాటు జరుగుతున్న ఐద్వా సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవనంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఐద్వా సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు టి జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మద్యం డ్రగ్స్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో దేశంలో మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగాయన్నారు. అనేక చట్టాలు వచ్చినప్పటికీ వాటిని సక్రమైన పద్ధతిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళా లోకం తమ హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలను నిర్వహిస్తుందన్నారు. న్యూయార్క్ నగరంలో కుట్టి మిషన్లో పనిచేసే శ్రామిక మహిళలు 8 గంటల పని దినం కావాలి అని, పని ప్రదేశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, శ్రమకు తగ్గ వేతనం కావాలని, ఓటు హక్కు కావాలని రక్తార్పణ చేసి హక్కులు సాధించుకున్నారు. వారి త్యాగాలు వెలకట్టలేనిది అన్నారు. మహిళలు అన్ని రంగాలలో విద్య, వైద్యంలో, క్రీడాకారులలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు పోతున్న మహిళల పట్ల వివక్షత, అసమానత, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి అని ఆవేదన చెందారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్గా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకనబోయిన సైతమ్మ వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులలో ఐద్వా జిల్లా నాయకురాలు జూలకంటి విజయలక్ష్మి, అండం నారాయణమ్మ, సురభి లక్ష్మి, మునగాల జెడ్పీటీసీ దేవిరెడ్డి జ్యోతి, సృజన, నెమ్మాది లక్ష్మి, ముల్కిరి మనమ్మ, ఎడమ పద్మ తదితరులు పాల్గొన్నారు.